శ్రీకాంత్ గారు ఒక నిమిషం ఆగండి. శ్రీకాంత్ గారు మ్యూట్ చేయండి. శ్రీకాంత్ గారు ఆగండి. శ్రీనివాస్ చౌదరి గారు ఒక ప్రశ్న అండి. ఉగ్రకోణం కోయంబత్తూరు గొడుగులు కూడా మనకు ఆ ప్రాంతం నుంచే వస్తాయి. ఒక మానవ బాంబుని ఆ రోజు ఐడెంటిఫై చేసి ముందరే దాన్ని న్యూట్రలైజ్ చేసింది ఆ రోజు అడ్మినిస్ట్రేషన్. ఈ రోజు ఏంటంటే అంత తెల్లమోహం వేసిందా? అక్కడ తమిళనాడు ప్రభుత్వం ఎలర్ట్ చేసేదాకా మనకి తెలీదా? అంత డొల్లతనమా? ఇంత పెద్ద పండగ జరుగుతుంటే అంత డొల్లతనమా? ధార్మిక క్షేత్రాలకి ప్రమాదం ఉందంటే అలిపిరి దగ్గరేమో మీరు అన్యమతస్తులకు హోటల్స్ కట్టేసుకోవడానికి ఇచ్చేస్తారు. దాని మీద మీరు ఏది కుర్చీలో కూర్చొని కన్నెర చేస్తారు, ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఆ పక్కన కన్స్ట్రక్షన్ నడుస్తూనే ఉంటుంది. ఏం చేస్తున్నారండి? నిజమే. ఎందుకంటే అలిపిరి దగ్గర కాదు, కొంచెం దూరంలో ఈ మీరా బాయ్ అయిన ఒక ఆవిడ ముస్లిం ఏదో తన పేరు నాకు గుర్తు రావట్లేదు, మదర్సాలు కడుతున్నారు. దాని మీద కోర్టుకెళ్ళారు. అదే సరే, 5 స్టార్ హోటల్ సంగతి అడుగుతున్నా నేను. అది కూడా క్యాన్సిల్ చేశారు సార్. చేశారు. ఓ పక్క ప్యారలల్ గా వర్క్ నడుస్తుంది. మీరు చెక్ చేసుకోండి, విజువల్స్ తెప్పించుకోండి కావాలంటే. మీరు అక్కడే ఉంటారు, చెక్ చేయండి. సార్ దేవలోక్ అనే సంస్థకి ఇచ్చారు, దాన్ని క్యాన్సిల్ చేశారు. మళ్ళీ తిరిగితే మాత్రం తప్పేశారు. అది మేము అందుకే అంటున్నాం, పరిపాలనా పరంగా మెజరబుల్ గా ఫెయిల్ అయినా జైఓలు ఏఈఓలు అడిషనల్ ఎవరైనా సరే ఇది పై స్థాయిలో తీసుకోవాల్సిన చర్యలు. కిందకు ఉన్నటువంటి ఉద్యోగస్తులను తీసుకోవడం కరెక్ట్ కాదు, పైన కాపాడేట్ అవుతుంది. 2, ఈ సేవా మండలి ప్రక్షాళన చేయడం బాధ్యత కూడా ఉంది. ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్కి తీరిన మచ్చ 1500 సంవత్సరాలుగా ఎప్పుడు జరిగిన కొండ మీద క్రౌడ్ మేనేజ్మెంట్ పైన అవార్డులు ఇచ్చారు తిరుపతి దేవస్థానానికి. ఎప్పుడైతే తిరుమల దాటి తిరుపతికి వచ్చి ఉప్పుల పిల్లలాగా మేము టికెట్లు అమ్ముతాము, 5 గంటలకు నిలబడుకోండి, ఏం శిక్ష మాకు అర్థం కాలేదు. ఆన్లైన్ ఇవ్వండి, ఆన్లైన్ చేసుకుంటారు కదా, వీఐపీలు వస్తే కొట్టకపోతారు కదా. ఆ సిస్టమ్ వదిలేసి వీళ్ళు అడాప్ట్ చేసిన ఎన్నికల లావాదేవీలు అడాప్ట్ చేసిన వైఎస్ఆర్సీపీ ఒక దుర్మార్గ చర్యలు మేము ఎందుకు అకామిడేట్ చేసుకోవాల్సి వచ్చింది? దానివల్ల ఎందుకు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది? మీ అధికారులందరూ మెజరబుల్ గా ఫెయిల్ అయింది కాబట్టి ఎన్డీఏ గవర్నమెంట్ పేషెంట్ గా క్షమాపణ చెప్పాల్సి. శ్రీనివాస్ చౌదరి గారు, ఐ రియల్లీ అప్రిషియేట్ యువర్ జస్టిఫైడ్ ఆన్సర్. ఒకసారి రవికిరణ్ గారి దగ్గరికి వెళ్దాం. రవికిరణ్ గారు, శ్రీనివాస్ చౌదరి గారు చాలా జాగ్రత్తగా, మిమ్మల్ని అడుగుతా, చాలా జాగ్రత్తగా క్యాలిక్యులేటెడ్ గా బ్యాలెన్స్డ్ గా ఈఓ జేఈఓ ఏఈఓ వీళ్ళ మీద చర్యలు. ఏం చైర్మన్ పాలక మండలి అని శుద్ధపోసలా? తప్పనిసరిగా అందరూ రివ్యూ చేస్తారండి. రివ్యూ చేయకుండా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ సమయంలో కాకుండా బహుశా ఈ 10 రోజులు అయిపోయినాక తప్పనిసరిగా ఆ రకమైన మార్పులు ఉంటాయి. సేవా మండలిలో సభ్యులు మీతో చాలా మరోసారి రిక్వెస్ట్ చేస్తాను, మీరు అది తీసుకొని నిన్న ముఖ్యమంత్రి గారు కూడా అన్నారు, సేవా మండలి సభ్యులు అంటే స్వామివారికి సేవ చేయటం వచ్చారు, అధికారం చెలాయించటం కాదు. సేవ ఏ రకంగా చేస్తారు? భక్తులకి మీరు అన్ని సౌకర్యాలు అంతా చూడటం ద్వారా చేస్తారు. మీకు సమయం ఉంటే తప్పనిసరిగా మీరు ఇటువంటి సందర్భాల్లో వచ్చి అక్కడ ఉండి అన్ని భోజనశాల దగ్గర ఒకళ్ళు, టికెట్ కోడ్ దగ్గర ఒకళ్ళు, లడ్డు తయారీలు ఒకళ్ళు, క్యూ లైన్లు ఒకళ్ళు, వీళ్ళందరూ మీరు అలా క్షేత్రస్థాయిలో ఉండి పనిచేయాలి. అలా పనిచేయగలవు, అంత సమయం ఉంది అనుకుంటేనే సభ్యుడిగా ఉండండి. లేకపోతే దయచేసి రాజీనామా చేసేయండి. ఎందుకంటే మీరు మీ యొక్క కర్తవ్యాన్ని నిర్వహించకపోతే ఆ స్వామి వారి యొక్క ఆగ్రహానికి కూడా గురవుతారు. అది దయచేసి గుర్తుపెట్టుకోండి. మరో విషయం, ఇప్పుడు మీరు చెప్తే మీ అధినాయకులు చెప్పాలి. అది మీరు చెప్పినంత మాత్రాన సభ్యులు రాజీనామా చేయరు. మీరు అధినాయకులకు సూచనలు ఇవ్వండి. నడకదారిలో ఒక పాప మీరు చిరుత దాడి చేసి పాప చనిపోవడం జరిగింది. ఆ రోజు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేశారా? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఆ పాప కుటుంబాన్ని పరామర్శించారా? ఎవరు పరామర్శ ఓటుగారిచ్చి ఊరుకున్నారు వీళ్ళు. ఈ రోజు వచ్చి సొంతమూర్తి కబుర్లు చెప్తున్నారు. వీళ్ళ హయాంలో వైసీపీ పార్టీ మీ కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు దాదాపు సమర్థించుకోవచ్చండి. తిరుమల తిరుపతి క్షేత్రాన్ని కృష్ణాంజనేయులు గారు ఒక నిమిషం. శ్రీకాంత్ గారు ఒక నిమిషం ఆగండి. కృష్ణాంజనేయులు మాట్లాడతారు. శ్రీకాంత్ గారు, చౌదరి గారు ఒక నిమిషం ఆగండి. కృష్ణాంజనేయులు మాట్లాడతారు. శ్రీకాంత్ చౌదరి గారు ఆగండి. కృష్ణాంజనేయులు మాట్లాడతారు. వాసుదేవన్ గారు, రవికిరణ్ గారు మాట్లాడినా, అదే విధంగా శ్రీనివాస్ చౌదరి గారు మాట్లాడినా వాళ్ళు ఒకటి చెప్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇప్పుడు చిరుతదాడి కానీ లేదా మిగతా ఘటనల విషయంలో జగన్మోహన్ రెడ్డి రెస్పాండ్ అవ్వలేదు. ఆ రోజున గత ప్రభుత్వాలు ఎప్పుడైతే తెలుగుదేశము లేదా మిగతా వాళ్ళ మీద ఆరోపణలు చేయటం ఇలాంటివన్నీ కూడా జరిగాయి. అందుకనే
వాళ్ళని ఆ ప్రభుత్వాన్ని లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 151 నుంచి 11కు తగ్గించారు. ఇప్పుడు ఈ ప్రభుత్వము వాళ్ళని ఫాలో అవుతారా, మీరు మీ విధానాన్ని ఫాలో అవుతారా? ఇది చాలా కీలకమైనటువంటి అంశం అండి. వాళ్ళ తప్పుల గురించి ఆల్రెడీ వాళ్ళకి ప్రజలు శిక్ష వేశారు. ఇక్కడ ఒక అంశం అండి, ఈ మొత్తం దానికి టీటీడీకి సంబంధించిన